మీకోసం సరికొత్త వంటకంతో మీ ముందుకు మళ్ళీ వస్తున్నాం. ఇప్పుడు కొత్త చెఫ్ కె శంకర్రావు గారు కూడా యాడ్ అయ్యారు. మురళి సహాయకులు. చూడండి, ముందుగా పోపులు వేశారు. చెప్పండి. ఉల్లిపాయలు వేయాలా? బాగా మరగాల వేగాల? చెప్పండి. మీరు మాట్లాడండి. తర్వాత ఆడు ఏంటి అన్నప్పుడు మీరు ఫస్ట్ ఉల్లిపాయలు వేసాడు, తర్వాత మిరపకాయలు వేసాడు. వాటిని బాగా నూనెలో మరిగించాలి. లేదు, వేగించాలి. అన్నిసార్లు కలపడం వల్ల త్వరగా వేగడం అనేది చాలా లేట్ అవుతుంది. అందువల్ల మేము ఒక 2 నిమిషాలు వెయిటింగ్లో ఉంటాం. కొంచెం చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఇంతకీ ఇది ఏం కర్రీ మీకు చెప్పలేదు కదా. ఇది అరటికాయ కూర. ఇది ఆంధ్ర స్టైల్ వంటకం. కావాల్సిన సరుకులు చెప్పలేదు కదా. ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇంకా కాస్తంత పసుపు, కారం, తగినంత సాల్టు, ఇంకా అవన్నీ బాగా వేగాక తర్వాత టమాటా వేయాలి. ఏంటి? టమాటా, ఎర్రగడ్డలు వేసిన తర్వాత హస్తంతో కలుపుతూ ఉండాలి. ఈ కలర్లోకి వచ్చే వరకు వేగించాలి అనేసి అంటారు. వేగాల దగ్గరలో అవుతుంది. ఓకే చెఫ్ గారు, చూపించండి. అక్కడ బాగా వేగించిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలపాలి. ఏం చేయాలి? కలపాలి. కలిపిన తర్వాత ఏంటిది? అరటికాయ ముక్కలు. ఆ ముక్కల్ని స్పూన్తో, అదే గరిటితో ఈ విధంగా వేయవాలి. మీరు ఎప్పటి నుంచి చెఫ్గా మారారండి? గత 2 నెలల నుంచి. గత 2 నెలల నుంచా? గత 2 నెలల నుంచి చెఫ్గా మారాను. అందులో మీ ఫేవరెట్గా ఏమి బాగా ప్రిపేర్ చేశారు? పులిహోర. వావ్, వెరీ నైస్. చాలా బాగుంటుంది పులిహోర చేసినాక. ఎవరైనా చూడాల్సిందే. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు కలిపిన తర్వాత కొంచెంసేపు కలపాలి. కలిపాక సాల్ట్ వేసి మూత పెట్టాలి. సాల్ట్ అనేది కొంచెంగా తగినంత వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ కారం అయిపోతే డైరెక్ట్ చెప్పారు బామర్ది. కాసేపు ఇలాగా కలపాలి. చివరిగా మనం సాల్ట్ వేసి ఆభరణం సాయి. చివరిగా మనం ఏం చేయాలంటే, ఏంటది? దేనికోసం వెతుకుతున్నారు మీరు? కారం. ఇది ఎక్కువ. ఓకే, చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. తగినంత, సరిపడినంత వేసుకోండి. ఓకే, వేసిన తర్వాత ఒకసారి అలా కలిపి ఒక గ్లాసు నీరు వేయాలి. వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. చివరిగా మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. చూద్దాం, ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే. వాటర్ ఇస్తావా? వాటర్ లేపడం బాగుంటుంది కానీ ఇంకేంది మూత వేయాలి. చివరిగా 5 నిమిషాలు అయిన తర్వాత కర్రీ ఏమైందో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత కర్రీ అనేది ఉడకడం జరిగింది. మనం ఏం చేస్తాం, గ్యాస్ అనేది ఆపేసుకుంటాం. ఓకే.
ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తారా? ఓకే, టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది టేస్ట్ అనేది. చాలా అన్ని వస్తువులు సరిపోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చివరిదశ వేసిన తర్వాత మీకోసం ఒక మంచి చిట్కా చెప్తున్నాను. కర్రీ అనేది చివరి దశకు వచ్చిన తర్వాత కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేయడం వల్ల కర్రీకి ఒక మంచి రుచికరమైన కూరగా తయారవుతుంది, టేస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు.